నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇది వచ్చేసి ఉసిరికాయ పచ్చడి అనమాట. ఇది ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను నేను. మా అత్తయ్య పెట్టారు మా కోసమని. సో ఇదేంటంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదా, అప్పుడు ఓపెన్ చేద్దామని ఉంచాను. నేను ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన పచ్చడి ఇది 6 to 8 months వరకు ఉంటుంది పాడవ్వకుండా. సో ఇది ఎలా అంటే చింతకాయ పచ్చడి ఉంటుంది చూసారా, సేమ్ చింతకాయ పచ్చడి లాగా చేసుకోవడమే అనమాట. సో ఈరోజు నేను ఈ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. కాకపోతే ఇండియాలో ఉండేవారు చాలామంది ఈ పచ్చడి చేసుకోరు, కొన్ని ప్రాంతాల వారు మాత్రమే చేసుకుంటారు. సో ఈ ఉసిరికాయలు సీజన్లో దొరికినప్పుడు ఏంటంటే వాటి లోపల విత్తనం తీసేసి, నా దగ్గర ఫ్రోజన్ ఉసిరికాయ ఉంది, ఒకసారి చూపిస్తా. సో అమెరికాలో కూడా ఉసిరికాయలు ఇలా దొరుకుతాయి, ఫ్రోజన్ ఉసిరికాయలు మీకు చూపిస్తాను. ఇలా ఉంటాయి అన్నమాట. వీటిని డీఫ్రాస్ట్ చేసి, ఈ తొక్కలో నీళ్ళు ఎక్కువగా నిండి ఉంటాయి. ఉసిరికాయని డీఫ్రాస్ట్ చేసి ఈ పైన తొక్కని మనం వాడేసుకోవచ్చు అనమాట. పచ్చడిలాగా కూడా చేసుకోవచ్చు, కానీ ఫ్రెష్ ఆమ్లా ఉన్నంత టేస్ట్ ఫ్రోజన్ ఉసిరికాయలు ఉండవు. టెక్సస్లో అయితే నేను కొన్ని స్టోర్స్లో వెనిగర్లో నానబెట్టిన ఉసిరికాయ చూసాను, కానీ ఫ్రెష్ చూడలేదు. సో ఇప్పుడు ఉసిరికాయ చట్నీ చేయబోతున్నాను. విత్తనం తీసేసి ఆ ఉసిరికాయ తొక్క ఏదైతే ఉంటుందో దాన్ని మంచిగా పసుపు ఉప్పు వేసి రుబ్బారనమాట, పెట్టి నిలవ పెట్టారు. దీన్ని మనము జస్ట్ తాలింపు పెట్టుకోవడమే, ఇంకేమీ లేదు. ఈ పచ్చడిలోకి నేను ఇదిగోండి ఇవి గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీస్ వాడుతున్నా. ఈ పచ్చడి చాలా బాగుంటుంది, తిన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ వింటర్లో అద్భుతంగా ఉంటుంది. వైటమిన్ సి కదా ఇది. సో నేను ఈ వింటర్ కోసమని ఈ చట్నీని ఓపెన్ చేయకుండా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. అదిగోండి, పాన్ హీట్ ఎక్కిన తర్వాత కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో గార్లిక్ అండ్ చిల్లీస్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సీజన్లో దొరికే పచ్చి చింతకాయలలో గింజ తీసేసి ఉప్పు పసుపు వేసి చక్కగా రుబ్బుకొని ఎలా నిల్వ పెట్టుకుంటామో, అలానే ఉసిరికాయలలో గింజ తీసేసి ఆ తొక్కలో చక్కగా పసుపు ఉప్పు వేసి రుబ్బుకొని 6 నుంచి 8 నెలలు నిల్వ పెట్టుకోవచ్చు. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. రోటి పచ్చడి లాగా అయితే తప్పకుండా ఉంటుంది. పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి తాలింపు పెడదాం. సేమ్ ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో కాస్త పప్పు దినుసులు, కరివేపాకు, హింగ్ వేసుకొని మనం ఏదైతే పచ్చిమిరపకాయలు గార్లిక్ వేసుకొని రుబ్బుకున్న ఉసిరికాయ పచ్చడి ఉందో దాన్ని దీంట్లో చక్కగా వేసుకొని ఒక హాఫ్ మినిట్ వేంపుకోవాలి, అంతేనండి. దీంట్లో మనం ఎక్స్ట్రా సాల్ట్ కానీ టర్మరిక్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కారం కోసం గ్రీన్ చిల్లీస్, టేస్ట్ కోసం గార్లిక్ అండ్ హింగ్ మాత్రమే వాడాము. అంతకుమించి ఇంక ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది, రోటి పచ్చడి లాగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య వాళ్ళు మా హస్బెండ్ కోసం, అంటే మా మొత్తం ఫ్యామిలీ కోసం ఈ పచ్చడి పెడుతూ ఉంటారనమాట. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, దగ్గులు, తుమ్ములు, జలుబులు ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి ఇలాంటివన్నీ బాగా తింటూ ఉంటామన్నమాట. అసలు పురాతన కాలం నుంచి ఎవరు ఈ పచ్చళ్ళు ఈ సీజన్లో తింటే ఒంటికి మంచిది అని చెప్పారో తెలీదు, కానీ నిజంగానే ఇవి చాలా మేలు చేస్తాయి. అందులో ఉసిరి చేసే మేలు అంతా ఇంత కాదు. జుట్టు రాలకుండా ఉండాలి అంటే ఎవ్రీడే ఉసిరికాయని ఏదో ఒక రూపంలో తీసుకోండి, రిజల్ట్ మీరే చూస్తారు. జుట్టు నల్లగా అవ్వాలన్నా, ఊడకుండా ఉండాలన్నా, శరీరంలో ఎన్నో సమస్యలకి ఉసిరి చాలా చాలా మేలు చేస్తుంది. సో ఇంత సింపుల్గా ఉసిరి రోటి పచ్చడి అయితే నేను చేసుకున్నాను. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఉసిరికాయలు చాలా దొరుకుతాయి, మీరు ఇలా నిల్వ పెట్టుకొని రోటి పచ్చడి చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏంటి ఇదంతా దుకాణం పేరు చేశానని చూస్తున్నారా, ఇవన్నీ థ్యాంక్స్ గివింగ్ వీక్ షాపింగ్ అంతా ఒక దగ్గర పెట్టేసి అలా ఉంచాను.
ఆన్‌లైన్‌లో గూడా కొన్ని ఆర్డర్ పెట్టాను. ఒకటొకటిగా రావడం మొదలుపెట్టాయన్నమాట. ఇవి పిల్లల బట్టలు, కొన్ని కాస్మెటిక్స్, షూస్, జ్యువెలరీ ఇలాంటివున్నాయి. నాకు సంబంధించి ఇక్కడ ఏవి లేవు. అక్కడ పెద్ద పెద్ద డబ్బాలు కనిపిస్తున్నాయి. పిల్లలు ఏం జేసుకుంటారని అడగొచ్చు. అవి కిచెన్‌కి సంబంధించిన సామాననమాట. ఆన్‌లైన్‌లో గూడా కొన్ని ఆర్డర్ పెట్టాను. అయ్యొచ్చిన తర్వాత మీకు చూపిస్తాను అన్నీ ఒకేసారి. ఇక ఇదొచ్చేసి కేట్ స్పేడ్ జ్యువెలరీ. అది మీకు వీడియో మధ్యలో చూపిస్తాను ఏం కొన్నాను అనేది. నాకు కేట్ స్పేడ్ జ్యువెలరీ చాలా నచ్చుతుంది. క్వాలిటీ బావుంటుంది. ఒక మంచి విషయం ఏంటంటే ఏదైనా రిపేర్ వచ్చిందంటే మీరు స్టోర్‌కి తీసుకెళ్ళిస్తే వాళ్ళు చక్కగా మనకి రిపేర్ చేసి ఇచ్చేస్తారనమాట. సో, ఎలా చూసినా కేట్ స్పేడ్ జ్యువెలరీ క్వాలిటీ చాలా చాలా నచ్చుతుందనమాట. ఇక ఇవన్నీ పిల్లలకి సంబంధించిన బట్టలు, షూస్ అలా ఉన్నాయి. హాలిడే సీజన్‌లో బట్టల దుకాణంలో కంటే ఎక్కువ కాస్మెటిక్ దుకాణాలలో టీనేజ్ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారులెండి. దీంట్లో కొన్ని కాస్మెటిక్స్ మా పాప తీసింది గూడా. నేను మళ్ళీ మీకోసం బ్యాగ్‌లో అన్నీ పెట్టి చూపిస్తున్నాను. ఒక లిప్ బామ్ ఏంటంటే, నేను ఇంతకుముందు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మా పాప అడిగితే ఒక చిన్న ట్యూబు $16 కొనిపించాను. ఇప్పుడు డీల్స్‌లో ఈ మొత్తం కిట్ లిప్ బామ్ నుంచి లిప్ ఆయిల్స్ అంతా కలిపి ఒక $14కే వచ్చాయి. మనం రెగ్యులర్‌గా షాపింగ్ చేయాలే గానీ, మనకి డీల్స్ ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. ఏవి ఎప్పుడు సేల్‌లోకొస్తాయో ఇలాంటి ఐడియా ఉంటుంది. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదండి. నేను ఎక్కువగా విండో షాపింగ్ చేస్తూ ఉంటాను. నాకు ప్రైజెస్ బాగా నచ్చాయి, మంచి డీల్‌లో వచ్చాయి అన్నప్పుడే కొంటూ ఉంటాననమాట. సో, ఇవ్వండి థాంక్స్ గివింగ్ డేలో కొన్న క్లోత్సు, ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్, కొన్ని ఆన్‌లైన్ షాపింగ్ గూడా చేశాను. అవన్నీ వచ్చిన తర్వాత అంటే డెలివరీ అయిన తర్వాత ఒకేసారి మీకు చూపిస్తాను. ఇక పిల్లలు స్కూల్‌కి వెళ్ళడం చేత వాళ్ళకి ఎక్కువ క్లోత్స్ పడుతూ ఉంటాయి. అందులో ప్రతి సీజన్‌కి డిఫరెంట్ క్లోతింగ్ ఉంటుంది. సో, ఇగ బట్టలు వాళ్ళకి నచ్చినవి షాపింగ్ చేశారు. ఇక్కడ హాలిడే సీజన్ అవ్వడం వలన ఏ షాప్‌లో చూసినా గూడా ఫిట్టింగ్ రూమ్స్ నుంచి మొదలుపెడితే బిల్లింగ్ కౌంటర్ వరకు కాస్త రద్దీగానే ఉండే అనమాట. ఇక వాళ్ళకి నచ్చిన బట్టలైతే తెచ్చేసుకున్నారు. వాళ్ళు ట్రై చేసి వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి ఫిట్ అవ్వలేదు అనుకున్నయి మళ్ళీ రిటర్న్ జేయాలి. కాకపోతే ఏంటంటే మళ్ళీ అంత దూరం డ్రైవ్ జేయాలనమాట. ఎక్కడ పెద్దగా హ్మ్. అంటే డీల్స్ ఉన్నాయి కానీ అన్నీ డబుల్ ప్రైస్ అయ్యాయన్నమాట. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ప్రతి ఇయర్ రేట్లు పెరుగుతానే వచ్చాయి. ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువగా రేట్లు పెరిగాయని నాకనిపిచ్చింది. కొన్ని స్టోర్స్‌లో మంచి డీల్స్ గూడా ఉన్నాయి. 50, 60% కానీ అన్నీ డబుల్ ప్రైస్ అయ్యాయని అలా అనిపిచ్చింది. ఇక దాంతో పాటు ఇంక పిల్లల బట్టలే గదా అని మీకేం చూపిచ్చట్లేదండి. స్కూల్‌కేసుకెళ్ళే బట్టలే గదా అని. సో, నేను ఏవైతే షాపింగ్ చేశానో మీకన్నీ చూపియట్లేదు గానీ కొన్నైతే చూపిస్తాను. ఇది కేట్ స్పేడ్ అనమాట. ఇప్పుడు వీటిలో హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా మంచి కలెక్షన్ వచ్చాయి. నేను హ్యాండ్ బ్యాగ్స్ ఏం తీసుకోలేదండి. కాకపోతే అంటే కేట్ స్పేడ్ హ్యాండ్ బ్యాగ్స్ అట్లా ఏం తీసుకోలేదు. ఈ జ్యువెలరీ ఇది బ్యాంగిల్ బ్రాస్లెట్ అంటారా? లేతే ఇంకేమైనా పిలుస్తారో నాకు తెలీదు. నేనైతే బ్యాంగిల్ బ్రాస్లెట్ అని పిలుస్తాను. ఇది చాలా చాలా క్యూట్ ఉంది. ఇది మా పాపకి చాలా నచ్చింది. నేను ఉత్తప్పుడు వీటి ప్రైజెస్ ఈజీగా ఒక $100 అలా ఉండేది. మంచి దీనిపైన మంచి డీల్స్ వచ్చినప్పుడు ఒక $80 అలా గూడా ఉండేది. ఇది బ్లాక్ ఫ్రైడే డీల్‌లో ఉన్నాను కాబట్టి ఇంకా మంచి ప్రైస్‌కొచ్చింది. ఇది చూడ్డానికి గోల్డ్ బ్యాంగిల్ లాగా ఉంటుంది. చూడండి. ఈ ఫ్రేమ్ అంతా ఇలా, ఇలా ఉంటుంది. మధ్యలో మార్బుల్ లాగా ఉంటుంది. అండ్ అంత బరువేం ఉండదు. కాస్త పర్లేదు. ఇది పిల్లలకి చాలా బావుంటుంది. ఈవెన్ మనకు గూడా చాలా బావుంటుంది. ఇది మా పాపకి చాలా నచ్చిందని జెప్పేసి ఇది తీసుకున్నాననమాట. చూడ్డానికి కూడా లుక్ వైస్ చాలా బావుంది. వేసుకుంటే గూడా చాలా బావుంది. మీకు చూపిస్తాను వేసుకొని ఎలా ఉందో. ఈ క్వాలిటీ చాలా బావుంటుంది. మీరెప్పుడైనా మర్చిపోయి స్విమ్మింగ్ పూల్‌కెళ్ళినా, అలానే స్నానం చేసినా కలర్ అంత ఈజీగా పోదనమాట. గోల్డ్ బ్యాంగిల్ లాగా కనబడుతుంది. ఇదిగోండి. ఎవరికైనా బావుంటుంది. నేనింకా తీసుకోవాలనుకున్నాను కానీ, అన్నీ ఇలానే ఉన్నాయి ఇంచుమించు. సో, అన్నీ సేమ్ అయితాయని తీసుకోలేదనమాట. ఇంకా డిఫరెంట్‌గా ఉంటే బావుండనిపిచ్చింది. ఇలా డీల్స్ వచ్చినప్పుడు చాలామంది షాపింగ్ చేస్తారు గదండీ! సో, అలా ఎక్కువ కలెక్షన్ అనిపిచ్చలేదు. సో, ఇది చాలా నచ్చింది తనకి అని చెప్తే తీసుకున్నాను. ఇంకోటొచ్చేసి తనకిప్పుడు టీనేజ్ బర్త్‌డేకి ఏదైనా గిఫ్ట్ చేయాలనుకున్నాము. సో, ఫ్యామిలీతో షాపింగ్‌కెళ్ళామనమాట. సో, మా హస్బెండ్ అండ్ బాబు షాపింగ్ చేస్తుంటే దాని పక్కనే టోరీ బుచ్ ఇది స్టోర్ ఉందనమాట. సో, నేను పాప దాంట్లోకి వెళ్ళాము. వెళ్ళినప్పుడు తనకొక బ్యాగ్ చాలా నచ్చింది. తన 13థ్ బర్త్‌డేకి సర్ప్రైజ్ జేయాలని తన
నచ్చిన బ్యాగ్ తనకి తెలియకుండా తీసుకున్నాను. అంటే ఫస్ట్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు నేను, నా పాప విండో షాపింగ్ చేసాము. నెక్స్ట్ ఫ్రెండ్స్‌తో వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ కొనేసుకున్నాననమాట. ఇది తననే కాదు, నేను కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. నాకు ఇవన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవండి. కాకపోతే మా పాప పుట్టాక మాత్రం నేను ఇవన్నీ ఒక్కటొక్కటిగా అలా కలెక్ట్ చేసుకుంటూ ఉంటాననమాట. నాకెలానో ఇంట్రెస్ట్ లేదు. నేను ఎలానో ఎప్పుడు ఇలాంటివి వాడలేదని చెప్పను. వాడాను కానీ ఎలా అంటే నా దగ్గరున్న హ్యాండ్ బ్యాగ్స్‌లో ఒక బ్యాగ్ తీశాననుకోండి, అది చిల్లు పడే వరకు అదే వాడుతూ ఉంటాను. డిఫరెంట్ డిఫరెంట్ డ్రెసెస్ పైన డిఫరెంట్ అకేషన్స్‌లో డిఫరెంట్ బ్యాగ్స్ వాడాలి. ఆ ప్యాషన్ నాకేం లేదనమాట. ఒక బ్యాగ్ తీస్తే అది పోయేంత వరకు వాడుతానే ఉంటాను. అలా చెప్తున్నా. సో, ఇదొచ్చేసి క్రాస్ బాడీ బ్యాగ్ లాగా గూడా వాడొచ్చు. ఇది ఇట్లా మనం హోల్డ్ చేయడానికి గూడా చాలా బావుంటుంది. మనం శారీస్ అలా వేసుకున్నప్పుడు ఇలా హోల్డ్ చేయొచ్చనమాట. అండ్ పిల్లలైతే క్రాస్ బాడీ బ్యాగ్ లాగా గూడా వాడొచ్చు. దీనికి ఇట్లా 2 స్ట్రాప్స్ ఇచ్చారు. ఒకటి ఇలా ఇచ్చారు. ఇంకొకటేమో ఇలా ఉంది. మా పాపకి ఇది చాలా చాలా నచ్చింది. అందులో నేనిది ట్రై చేసినప్పుడు చాలా బావుంది. అలా ఇదొక బ్యాగ్ తీసుకున్నాను. నేనొక టోట్ బ్యాగ్ కోసం చూస్తుండే, కానీ నాకు పెద్ద కలెక్షన్ అనిపించలేదు. సో, సరే ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది, తర్వాత తీసుకోవచ్చనేసి ఊరుకున్నాను. బ్రాండెడ్ బ్యాగ్స్ మనం కొనాలనుకున్నప్పుడు వీటి ప్రైజెస్ ఎలా ఉంటాయంటే, బేసిక్ ఒక చిన్న వాలెట్ నుంచి మనం స్టార్ట్ చేస్తే దాని క్వాలిటీని బట్టి ప్రైస్ పెరుగుతా ఉంది. బ్యాగ్ సైజ్ అండ్ క్వాలిటీని బట్టి ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. నేను ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే ఒక చిన్న వాలెట్ కొనుక్కున్నామంటే, ఒక చిన్న పర్స్ కొనుక్కున్నామంటే అది ఈజీగా థౌజండ్స్ నుంచి ఉంటుందన్నమాట. ఇక క్వాలిటీని బట్టి ప్రైస్ కూడా అలానే ఉంటుంది. నన్ను ఒకరు ఒక క్వశ్చన్ చేశారండి. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రేపు చెప్తాను, బట్ ఇదైతే పూర్తి చేస్తాను ఈ వీడియో లెంతీగా అవ్వకముందే. అమెరికాలో ఏది ఈజీగా రాదు, అసలు ఏది ఫ్రీగా రానే రాదు, ఏవి తక్కువకి రావు, అవి కూడా నేను చెప్తాను. క్లోత్స్ అయితే కొన్ని డిపెండ్స్ అనమాట. బట్ ఏదైనా ఒక మంచి క్వాలిటీ బ్యాగ్స్ మనం అలా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయండి. అసలు బార్గెన్ చేయలేము. నాకు పర్సనల్లీ నేను బార్గెన్ చేసే అలవాటు ఉంది. అలా అని ఇచ్చే వరకు వేలాడను, అన్ని చోట్ల అడగను, అడగాల్సిన దగ్గర అడుగుతాను. అమెరికాలో కొన్ని స్టోర్స్లో బార్గెన్ చెయ్యొచ్చు. నేను చేసిన సందర్భాలు ఉన్నాయి, తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎస్, మనకి ఏ స్టోర్లో ఎక్కడ ఏమి దొరుకుతాయి, ఎక్కడ ఏవి తక్కువకి దొరుకుతాయి, ఎక్కడ మనం బార్గెన్ చేయొచ్చు, ఆ విషయాలు మనకి రెగ్యులర్గా షాపింగ్ చేస్తుంటే ఐడియా వచ్చేస్తుంది. అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. సో ఆ విధంగా బ్యాగ్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి బ్యాగ్స్లో క్వాలిటీని బట్టి, సైజుని బట్టి, బ్రాండ్ని బట్టి ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది. అందులో అవుట్లెట్ బ్యాగ్స్కి, తర్వాత అంటే అవుట్లెట్ స్టోర్స్కి అండ్ బొటిక్ స్టోర్స్కి ప్రైస్ చాలా చాలా తేడా ఉంటుంది. బొటిక్ స్టోర్స్లో ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది, క్వాలిటీ కూడా అంతే బాగుంటుందన్నమాట. సో రేపు వీడియోలో కొందరి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయబోతూ ఉన్నాను. ఇంత స్టోరీ ఎందుకు చెప్పానంటే ఏది ఫ్రీగా రాదని రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇవి ఈరోజు కబుర్లు. మరి నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.